నీదు తలపైనున్న అభిషేకం అధికముగా సువాసన నిచ్చుచున్నది. నీదు ప్రేమ చేతులే ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చూపులే నాకు చాలు. చప్పట్లు. గట్టిగా భజన, యేసయ్య భజన. ఆమేన్. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. 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 పరిపూర్ణమైన వాడా, ఓ పరిపూర్ణమైన వాడా. పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా. పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా. చప్పట్లు. పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా. ఈరోజు ఆ పరిపూర్ణమైన యేసయ్య నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. అనాలోచనతో ఉండొద్దు. ఏ ప్రాంతం నుంచి నువ్వు వచ్చావో, ఏ ప్రయాసంతో నువ్వు వచ్చావో, నీ జీవితంలో దేవుడు అద్భుతము చేయాలంటే ఈరోజు యేసయ్య వైపు మాత్రమే చూడాలి. ఆమేన్. నీ నోటి నుండి తేనె పులుకుచున్నది, నీదు మాటలెంతో మధురముగానున్నవి. నీ నోట నుండి తేనె పులుకుచున్నది, నీదు మాటలు ఎంతో మధురముగా ఉన్నది. నీదు ప్రేమ పాదం, పరిశుద్ధ పాదం, నీదు ప్రేమ పాదం, పరిశుద్ధ పాదం. అది నేను వసించు స్థలము, అది నేను వసించు స్థలము. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, పరిపూర్ణ. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా. ఓ
పరిపూర్ణమైన వాడా, ఓ పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడదామా? కొట్టాల బిగ్గరగా చప్పట్లు. యేసు నామానికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ, దేశ విదేశాల నుండి ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా కుటుంబ పక్షాన, నా పరిచర్య పక్షాన ప్రభువు పేరట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. బగబగా మండే చెట్టు ఒకవైపు, పచ్చని చెట్టు, చిగురించే చెట్టు, పచ్చని చెట్టు ఒకవైపు. నా మాటలు అర్థమవుతున్నాయా? పచ్చని చెట్టు ఒకవైపు, నీడనిచ్చే చెట్టు ఒకవైపు, మండే చెట్టు ఒకవైపు, ఎండిపోయిన చెట్టు ఒకవైపు. మండే చెట్టు మీద పక్షులు వాళ్తాయా? చెప్పాలి. వాళ్తాయా? వాలవు. మండే చెట్టు మీదకి పక్షులు వాలవు. పచ్చని చెట్టు మీద పక్షులు వాలుతా ఉంటాయి. బగబగా మండే చెట్టు మీదికి పక్షులు దగ్గరికి కూడా వెళ్ళవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది జీవితాలలో, చాలా కుటుంబాలలో ఆ మండే చెట్టు అనగా కోపం. ఆ కోపమే ప్రతి కుటుంబానికి శాపముగా మారుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని దేవుడు కలుగుంటాడు. మనందరి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపును దేవుడు కలుగుంటాడు. మనందరి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి చిత్తాన్ని దేవుడు కలుగుంటాడు. కానీ కోపం అనే ఒక లూసిఫర్ మనలోకి దూరి దేవుడు మనకిచ్చినటువంటి దర్శనాన్ని మనం పొందుకోకుండా అయిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏ వేదనతో నువ్వు వచ్చావో, ఏ బాధతో నువ్వు ఇక్కడికి వచ్చావో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండము 2వ అధ్యాయం 11, 12 వచనాలు. నిర్గమాకాండం 2వ అధ్యాయం 11, 12 వచనాలు చదివి సహాయం చేయండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుని కొట్టగా చూచెను. అతడు అటు ఇటు తిరిగి చూచి ఎవరును లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఏం చేశాడు? చంపి ఇసుకలో వాని కప్పి పెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటు ఇటు తిరిగి చూసి ఏం చేశాడు? చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడు. కోపం. ఈరోజు చాలా మంది జీవితాలలో కోపం, ఆ కోపమే
ప్రతి కుటుంబానికి శాపముగా మారుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కోపం అనే లూసిఫర్ ప్రతి కుటుంబాలను పతనము చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిర్గమాకాండము 4వ అధ్యాయం 1వ వచనం చదివి సాయించండి. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకతడు కర్ర అనేను. అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనేను. అతడు దాన్ని నేల పడగానే అది పామయ్యేను. హల్లెలూయా, హల్లెలూయా. మోషే దాని నుండి పారిపోయాను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు మోషే? పారిపోతున్నాడు. ఎందుకు పారిపోతున్నాడు? పారిపోవడానికి గల కారణం ఏంటి? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎడారిలో ఒంటరైపోయినాడంట మోషే. ఏమైపోయినాడు? ఎడారిలో ఒంటరిగా మిగిలిపోయాడు. దానంతటికి కారణం ఏంటి తెలుసా? కోపం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ కోపము ద్వారా వ్యాపారాన్ని కోల్పోయావో, ఏ కోపము ద్వారా ఉద్యోగాన్ని కోల్పోయావో, ఏ కోపము ద్వారా భర్తకు దూరం అయిపోయావో, ఏ కోపము ద్వారా భార్యకు దూరం అయ్యావో, ఏ కోపము ద్వారా మందిరానికి దూరం అయ్యావో, ఏ కోపము ద్వారా జీవితాన్ని పతనము చేసుకున్నావో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కోపము దేవుని చిత్తము కాదు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శాంతి సమాధానం లేని జీవితాలు, శాంతి సమాధానం ఉండదు. అనేకమైనటువంటి సమస్యలు, కుటుంబాలలో అలజడులు, కుటుంబాలలో ఒత్తిళ్ళు. చిన్న కోపం రాగానే భర్తను ఫటాఫటా అనేస్తాం. చిన్న కోపం రాగానే భార్యను ఏది వదిలితే అది అనేస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన వాళ్ళు కోకొల్లుగా ఉన్నారు. చిన్న కారణం దొరకగానే భర్తను వదిలేసిన వాళ్ళు లేరా? చిన్న కారణం దొరకగానే భార్యను వదిలేసిన వాళ్ళు లేరా? చిన్న కోపం కుటుంబం నాశనం అయిపోయింది. చిన్న కోపము ద్వారా నీ ఇల్లు ఎడారైపోయింది. చిన్న కోపము ద్వారా పిల్ల పాపలతో కలకల్లాడాల్సినటువంటి నీ కుటుంబంలో, నీ ఇంట్లో గడ్డి మొలిసిందే. దానంతటికి కారణం ఏంటిదంటే కోపం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. వాస్తవానికి కోపంలో ఉన్న వాళ్ళకి వాస్తవం ఏంటో తెలుస్తుందా? చెప్పాలా? తెలియదు. చెప్పాలమ్మా. కోపంలో ఉన్న వారికి వాస్తవం ఏంటో తెలుస్తుందా? తెలియదు. ఈరోజు ఏ కోపం వల్ల ఈరోజు స్టేషన్ పాలవుతున్నారు? ఏ కోపం వల్ల కోర్టు పాలవుతున్నారు? ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి మనము, దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి మనము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో బాప్తిసం పొందినటువంటి మనము, మనలో ఉన్న కోపము సమాధి అయిపోవాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. నేను యేసయ్య బిడ్డనంటే సరిపోయిందా? నో. మనలో ఎవరు కనపడాలి? యేసయ్య కనపడాలి. యేసయ్య ప్రేమ కనపడాలి. పక్కనున్న నీ చెల్లిని ప్రేమించలేవు, సొంత అన్నను ప్రేమించలేవు, కన్న తల్లిని ప్రేమించలేవు, కన్న తండ్రిని ప్రేమించలేవు. దీవించబడతామా? ఆశీర్వదించబడతామా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. చిన్న మాటను పట్టుకొని అత్తమ్మను ప్రేమించడం మానేస్తాం, తల్లికి ఫోన్ చేయడం మానేస్తాం,
నో. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన మనము మనలో ఉన్న కోపం యేసు నామంలో సమాధైపోవునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కోపం వల్ల నీ కుటుంబము ఎడారిగా మారిపోతుంది. కోపం వల్ల ఉద్యోగాన్ని కోల్పోతావు. ఆఫీస్లో పై ఆఫీసర్ ఏదైనా మాట అంటే తట్టుకో, ఏం కాదు, తగ్గింపు కలిగి ఉండు. నన్నంత మాట అంటాడా? ప్రైజ్ ది లార్డ్. తనను తాను తగ్గించుకున్నవాడు చెప్పాలి, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఈరోజు నువ్వు తగ్గింపు జీవితం నీలో ఉండాలి. నేను మందిరానికి వెళ్తున్నానంటే వెళ్తున్నాను, వస్తున్నానంటే వస్తున్నాను. నో, నీ జీవితంలో అద్భుతము జరగాలి అంటే, నీ జీవితంలో సూచక్రియ జరగాలంటే నీకు నువ్వు తగ్గించుకోవాలి. ఎన్ని ప్రార్థనలు చేసినా నీ జీవితంలో అద్భుతం జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. అరే, అనేక మంది శిష్యులను యేసు ప్రభువు తయారు చేశాడు. కానీ ఇస్కరియోతు యూదాను ఎందుకు తయారు చేసుకోలేకపోయాడు? ఆయన బ్రతుకు మార్చుకోలేదు. తన జీవితాన్ని దేవాతి దేవునికి సమర్పించుకోలేకపోయినాడు. డబ్బు మీద ఆశ చంపుకోలేకపోయినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు అద్భుతము జరగాలి అంటే, మన జీవితంలో దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే మన ప్రాణాత్మ దేహాలు యేసయ్యకు సమర్పించాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఏ విధంగా అయితే పెలుగులాడాడో ఆ విధంగా మనం పెలుగులాడాలి. ఏ విధంగా అయితే, అయ్యా మీరు నన్ను దీవిస్తే కానీ ఇక్కడి నుంచి వెళ్ళను. దీవెనలు పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు? ఎలా పొందుకున్నాడు? తప్పు ఒప్పుకున్నాడు, కప్పుకోలేదు. ఆమేనండి, ఆమేనండి. ఈరోజు ఈ మందిరానికి వచ్చావేమో, ఈ ప్రాంతానికి వచ్చావు, నువ్వు చేసినటువంటి చిన్న తప్పును ఒప్పుకో. దేవుని సన్నిధిలో జడ్జితో దేవుడు మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రోజు కోర్టు కేసుతో వచ్చావు, బాధతో వచ్చావు. ఎవరు? తమ్ముడు. కోర్టు కేసుతో బాధపడుతున్న తమ్ముడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు నాన్న. లే, ఈరోజు చాలా వేదనతో నువ్వు వచ్చావేమో, చాలా బాధతో వచ్చావేమో. ఈరోజు నీ మీద ఉన్నటువంటి కేసును బట్టి అందరు నిన్ను హేళన చేస్తున్నారేమో. కానీ ఒకటి చెప్తున్నా నేను, ఎవరు నిన్ను హేళన చేసుకున్నా ప్రభు పాదాలు పట్టుకో. అయ్యా నాకు నువ్వు ఉంటే చాలు ప్రభువా, నాకు నువ్వు లేకపోతే నేను బతకలేను. నీ హృదయాంతర్యంలో నుంచి ప్రభు పాదాలు పట్టుకొని, యేసయ్యా నాకు నువ్వు కావాలి. ఈ మాట్లాడుకునే ప్రజలు నాకొద్దు, నాకు నువ్వు కావాలి. నువ్వు ఎంత వేదనతో వచ్చావో, ఎంత బాధతో వచ్చావో, ఎంత కన్నీళ్లతో వచ్చావో ప్రభువుకు తెలుసు. ఎవరో ఏదో అనుకుంటారంటే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయలేడు. తమ్ముడో, యేసయ్య వైపే చూడాల. నేను అనుకునేవాడిని, నాకెవరు లేరు కదా ప్రభువా, అనాథను కదా, నా జీవితంలో నువ్వు అద్భుతం చేస్తావా ప్రభువా అంటే, నేను బైబుల్ పట్టుకొని వెళ్ళేటప్పుడు అదిగో హల్లెలూయా పోతున్నాడు, అదిగో హల్లెలూయా పోతున్నాడు అని ఎగతాళి చేసేవాళ్ళు నన్ను. కానీ ఆ హల్లెలూయాను నమ్ముకున్నా కాబట్టి ఈ స్థితి నాకు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. రోజు కోర్టు కేసుతో వచ్చావు, బాధతో వచ్చావు, వేదనలో వచ్చావు. ఈరోజు దేవుడు నీ కన్నీళ్లను తుడవబోతున్నాడు. ఎవరో ఏదో అనుకుంటున్నారు. మనుషుల వైపు చూస్తే మనం బతుకుతామా తల్లి? బతుకుతామా? నో.
యేసయ్య వైపు చూస్తేనే నీ జీవితంలో అద్భుతం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వైపు చూడాలా? ఎవరి వైపు చూడాలా? యేసయ్య వైపు. యేసయ్య వైపు. కోర్టు కేసుతో వచ్చావు, అవుననే. బాధలో ఉన్నావు, చాలా బాధలో ఉన్నాను, వేదనలో ఉన్నావు, అవుననే. ప్రభువు చూస్తున్నాడు నీ కన్నీళ్లను. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. రాజశేఖర్, అవుననే. గట్టిగా చప్పట్లు కొట్టాలా? రాజశేఖర్, అవుననే. ప్రభువు నాకు చెప్పాడు, నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. రాజశేఖర్, ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు. ఆయన చచ్చిపోయిన దేవుడా కాదు, ఆయన సజీవుడు. కోర్టు కేసుతో వచ్చావు, అవుననే. నీ పేరు రాజశేఖర్. అవుననే. హల్లెలూయా, హల్లెలూయా. రాసి పెట్టుకో, అతి తొందరలోనే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఆమేన్. గుండెంత బరువుతో వచ్చావు నువ్వు, అవునా? అవుననే. ఎవరికి చెప్పుకోలేని బాధ, చాలా బాధ ఉందనే. కొండంత బాధతో వచ్చావు, అవుననే. వేదనతో వచ్చావు. అవుననే. కానీ దేవుడు పేరు పెట్టి పిలవగానే బరువంతా దిగిపోయింది. అవుననే. హల్లెలూయా. రాజశేఖర్, చెప్పండి అనే. ఏమనిపిస్తుంది రాజశేఖర్? చాలా ఆనందంగా ఉందనే. ఎక్కడి నుంచి వచ్చావు? మేము జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం. జగిత్యాల జిల్లా నుంచి. అవును. మన ఇద్దరం ఆఫీస్ రూమ్లో మాట్లాడదాం, మిగతా అదంతా నువ్వు ఏం మాట్లాడక. ఆమేన్. ఆమేన్. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఏ దేవుడు? యేసయ్య ఉన్నాడా? ఉన్నాడు. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పు. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. నా కన్నీళ్లను చూసిన యేసయ్యానికి స్తోత్రం. నా కన్నీళ్ళని చూసిన యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. ఆమేన్. ఆమేన్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. రాజశేఖర్, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావు. చప్పట్లు కొట్టాలా? నాకు భయం లేల నా యేసయ్యా, నీవే ఉన్నావయ్యా. నాకు దిగులేల. బిడ్డలో ఉన్న వేదనంతా తొలగిపోవాలా? బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరగాల. బ్లెస్ చేయండి. గొప్పవాడగను కాక ఈ తమ్ముడు గొప్పవాడు కావాలా? యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న, గాడ్ బ్లెస్ యు. ఏం బాధపడద్దు. ఇట్రా ఇట్రా ఇట్రా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా బాధపడద్దు. యేసయ్యా. నీవు నాలోనే యేసయ్య ఉన్నాడా ఇక్కడ? ఉన్నావయ్యా. ఇక్కడే ఉన్నాడు యేసయ్య, ఇక్కడే ఉన్నాడు యేసయ్య. చాలా బాధ ఉందనే. ధైర్యంగా ఉండు, కృప కలుగును గాక. నీతో నేను మాట్లాడతా, సరేనా? వెళ్ళిపో. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. 1 కొరింథీ 13:2. 1 కొరింథీ 13:2 చదివి సహాయం చేయండి. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పేకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడివైతే నేను వ్యర్థుడను. ఎంత నాలెడ్జ్ ఉన్నా ఏముండాలి? ప్రేమ, సహోదర ప్రేమ ఉండాలి. ఎంత జ్ఞానమున్నా ఏముండాలి? చెప్పాలి చెల్లెళ్ళు, ప్రేమ. ఏముండాలమ్మా? ప్రేమ ఉండాలి. ప్రేమ లేని వాడవైతే ఏంటిదమ్మా? వ్యర్థుడివే. దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనం ఎవరిలాగా ఉండాలి? యేసయ్యలాగా ఉండాలి. మెడలో గోల్డ్ సిల్వా చైన్ ఉంటే సరిపోదు, చేతిలో బైబుల్ ఉంటే సరిపోదు, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తే సరిపోదు. మన బ్రతుకులో యేసయ్య ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నీ జీవితంలో యేసయ్య లేకుండా ఎంత కృపావరాలు కలిగి ఉన్న వ్యర్థం. ఎంత ప్రవచించు వరాలున్నా, ఎంత వాక్యం చెప్పే జ్ఞానమున్నా, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు నీకు బైబుల్ నాలెడ్జ్ ఎంత ఉన్నా, ప్రేమ లేని వాడివైతే వ్యర్థురాలివే. ప్రేమించాలి. ఏం చేయాలి? ప్రేమించాలి. ఎంతలా ప్రేమించాలంటే నువ్వు యేసయ్యలాగా ప్రేమించాలి. చెల్లితో మాట్లాడుతున్నావా? అయ్యగారు మాకు మాటలు ఇవ్వండి. మీ అన్నతో మాట్లాడుతున్నావా? అయ్యగారు మాకు మాటలు ఇవ్వండి. తోడబుట్టిన తమ్ముడితో మాట్లాడుతున్నావా? అయ్యగారు మాకు మాటలు ఇవ్వండి. దేవుని బిడ్డలం అవుతామా? నువ్వు ప్రార్థన చేస్తే కనీసానికి కప్పు కూడా దాటదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమాధాన పరుచువారు ధన్యులు. లేదు వారు సాతాను బిడ్డలు అవుతారా? నా సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని బిడ్డలు అవుతారు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఏరా మాధవ్ జాషువాతో మాట్లాడుతున్నా? డాడీ ఆయన నాతో మాట్లాడాడు డాడీ. అంతేనా? ఏ రాజబాబు చెల్లెమ్మతో మాట్లాడుతున్నా అంటే అన్నా 2 days బ్యాక్ కొంచెం డిస్కషన్ అయింది, మాటలు బంద్ అయినాయి అన్న. హల్లెలూయా హల్లెలూయా. క్రైస్తవ జీవితాలలో ప్రేమ ఏర్లై పారాల. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ అనే పదాన్ని ఈ ప్రపంచం మీదకి తీసుకొచ్చిన దేవుడు ఒకరే ఒకరు, ఆయననే నజరైన యేసుక్రీస్తు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమించాలి. నువ్వు ఫలించాలంటే, నువ్వు దీవించబడాలంటే, నీ భర్త దీవించబడాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, నీ పిల్లలు దీవించబడాలంటే, నీ పరిచర్య దీవించబడాలంటే నీ కోపాన్ని తీసి పక్కకు పెట్టు. ప్రైజ్ ది లార్డ్. నీ కోపాన్ని తీసి పక్కకు పెట్టకుండా నీ జీవితంలో అద్భుతం జరగదు. నీ జీవితంలో సూచక్రియలు జరగవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మండే చెట్టు మీద పక్షులు రాలుతాయా? పక్షులే రాలనప్పుడు ఇంకా దేవుని కృప ఏం రాలుతుంది? ప్రైజ్ ది లార్డ్. యేసు నామంలో మనలో ఉన్నటువంటి కోపం యేసు నామంలో సమాధైపోవును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 2 కొరింథీ 6వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలలోను, అల్లరిలలోను,
ప్రయాసములలోను ఆ. జాగారములలోను ఆ. ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములను కలిగి ఘనత ఘనాలను సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే ఒప్పించుకొనుచున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, యేసయ్యా ప్రేమ, ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్యా ప్రేమ, అనగనగా ఒక కుటుంబం ఉందంట. ఏం కుటుంబం? అనగనగా ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో భర్త, భార్య, పాప, బాబు, నలుగురు. భర్త చక్కగా ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు. ఎన్నో కలలతో ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత మంచిగా ఇంటికి పెయింట్ వేసుకున్నారు, గృహ ప్రవేశం పెట్టుకున్నారు. చాలా గ్రాండ్గా గృహ ప్రవేశం పెట్టుకున్నారు. చాలా గ్రాండ్గా గృహ ప్రవేశం పెట్టుకున్న తర్వాత ఎటోళ్ళట్ వెళ్ళిపోయారు. మరలా ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వస్తే కలలు గంటా ఉన్నాడు భర్త. మంచి కారు తీసుకోవాలి. ఆ కారు రెడ్ కలర్లో తీసుకోవాలి. ఆ కార్ తీసుకొని ఎంతో బంధువుల దగ్గరికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా అని ఎన్నో ఆశలతో మరి కార్ తీసుకోవాలనుకున్నప్పుడు కార్ తీసుకున్నారు. కార్ తీసుకున్న తర్వాత రోజు ఆఫీస్కి వెళ్తున్నాడు వస్తున్నాడు. వచ్చి 1-2 సార్లు కార్ని దుడుస్తున్నాడు. రోజు ఆఫీస్కి వెళ్తున్నాడు వస్తున్నాడు, మరలా కారు దుడుస్తున్నాడు, కడుగుతున్నాడు. ఒకానొక దినం తన కూతురు ఒక రేకు ముక్క తీసుకొని ఆ కారు మీద గీతలు గీస్తూ ఉంది. కారు మీద గీతలు గీస్తూ ఉంటే తండ్రి చూశాడు. అంత దూరంలో ఉంది. రాయ్ ఆ అమ్మాయికి వినపడలే. ఆ అమ్మాయికి వినపడలే. విపరీతంగా కోపం వచ్చేసింది. ఆయన ఏదో టైర్ పని చేస్తున్నాడు. చేతిలో ఒక రేంచ్ ఉంది, ఐరన్ రేంచ్ తీసుకొని రాయ్ అని చెప్పినా వినకపోయినా కోపముతో ఆ రేంచ్ తీసుకొని కొట్టేశాడు. ఆ రేంచ్తో కొట్టగానే 2 కళ్ళల్లో ఆ రేంచ్ తగిలింది. రక్తం గారిపోతా ఉంది. ఈ కనుగుడ్లు పగిలిపోయినాయి. రక్తం గారిపోతుంది. డాడీ డాడీ డాడీ, కళ్ళు మంట డాడీ, కళ్ళు మంట. ఇమీడియట్లీగా అంబులెన్స్ వచ్చింది, వేసుకెళ్ళారు. హాస్పిటల్లో డాక్టర్ అడుగుతున్నాడు, ఏమైంది? ఇంత పెద్ద దెబ్బ తగిలింది, ఏమైంది?
చెప్పగలడా నేనే కొట్టానని? నా కన్న కూతుర్ని నేనే కొట్టానని చెప్పగలుగుతాడా? చెప్పలేడు. హాస్పిటల్ లోపలికి తీసుకెళ్ళాడు. ఏమైంది అంటే జారి పడిందండి, కింద రాయి తగిలిందండి చెప్పాడు. డాడీ డాడీ అని ఏడుస్తుంది. డాక్టర్ బయటకు వచ్చాడు. 2 కళ్ళు పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. ఆ 2 కనుగుడ్లు తీస్తేనే ఆ అమ్మాయి బ్రతుకుతుంది, లేకపోతే అమ్మాయి బ్రతకదు, ఆ అమ్మాయి ప్రాణానికే ప్రమాదం అని చెప్పినప్పుడు గుండెలు పగిలిపోయేలా ఏడ్చాడు. 2 కళ్ళు తీసేశారు. కూతురు దగ్గరికి వెళ్ళాడు. డాడీ, నా కళ్ళకు గంతులు కట్టారేంటి డాడీ? డాడీ, నిన్ను చూడాలనిపిస్తుంది డాడీ నాకు. డాడీ, మమ్మీ ఎక్కడుంది డాడీ? మమ్మీ 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 అని మమ్మీ బాబు, నాన్న ఇక్కడే ఉన్నా నాన్న, నాన్న ఇక్కడే ఉన్నా నాన్న. డాడీ, ఐ లవ్ యూ డాడీ, నువ్వంటే నాకు ప్రాణం డాడీ, నిన్ను చూడాలి డాడీ రోజు. నేను ఈ కళ్ళు గంతలు తీయమని చెప్పు డాడీ, నాకు ఈ కళ్ళకు కట్టినటువంటి గంతలు తీసేయమని చెప్పు, అర్జెంటుగా నిన్ను చూడాలా, ఒక్కసారి నిన్ను ముద్దు పెట్టుకోవాలా డాడీ అని చెబుతుంటే గుండెలు పగిలిపోయి బయటకు వచ్చాడు. హాస్పిటల్లో బిల్లు కట్టడానికి అని చెప్పి ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చి ఇంట్లో డబ్బులు తీసుకొని బయటికి వచ్చి కార్ని చూశాడు. ఆ కార్ మీద గీతలతో, రేకు ముక్కలతో ఆ బిడ్డ రాసింది, ఐ లవ్ మై డాడ్. ఐ లవ్ మై డాడ్. ఆ అక్షరాలు చూసి గుండెలు పగిలిపోయి కుప్ప కూలిపోయి అక్కడికక్కడ నా కూతురు నన్ను ఇంత ప్రేమిస్తున్నా, ఇంత ప్రేమిస్తున్నటువంటి నా కూతుర్ని రేంచులతో కొట్టి ఈ చేతులతో నేను కన్నులు పలగొట్టానా, చీ నా బ్రతుకు అని చెప్పి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి బిల్లు కట్టేసి తన కూతురు దగ్గరికి వెళ్ళి కూతుర్ని ఒళ్ళో పడుకోబెట్టుకొని ముద్దు పెడుతున్నానా, నీ చూపులు కోల్పోవడానికి కారణం ఎవరనుకుంటున్నావు నాన్న అంటే, ఎవరో నాన్న బయటోళ్ళు మన మీద కక్షతో వాళ్ళు కొట్టారు నాన్న, లేదా నేను కొట్టాను అనుకుంటున్నావు అంటే, డాడీ నువ్వు నా కోసం ఎంత కష్టపడతావో తెలుసు, నాకెంత ఐస్ క్రీమ్ తీసుకొస్తావో తెలుసు, నాకెంత మంచి బట్టలు తీసుకొస్తావో తెలుసు, నువ్వు ఎందుకు కొడతావు డాడీ అంటే గుండెలు పగిలిపోయేలాగా ఏడుస్తున్నాడు. ఈరోజు చిన్న కోపము ద్వారా కన్న కూతురు కళ్ళు కోల్పోయింది. ఛీ, నా కూతురికి చూపు కోల్పోవడానికి కారణం నేనే అని ఇంటికొచ్చి హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, చిన్న కోపం ఎంత పెద్ద తప్పు జరిగిందో, చిన్న కోపం కుటుంబం అంతా పతనమైపోయింది, కన్న బిడ్డ చూపు కోల్పోయింది, కట్టుకున్న భర్త చనిపోయాడు, కుటుంబము అనాథగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, చాలా మంది చెప్తుంటారు, అన్న నాకు కోపం కంట్రోల్ కావట్లేదన్న, బీపీ రేజ్ అయిపోతుందన్న. ఏం రేజ్ అవుతుంది? ఏం రేజ్ అవుతుంది చెప్పాలా? ఏం రేజ్ అవుతుందమ్మా? బీపీ రేజ్ అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం రేజ్ అయిపోతుందమ్మా? బీపీ రేజ్ అయిపోతుంది. అప్పుడప్పుడు మా మాధవ్ గాడు అంటాడు. ఏమంటాడు? బీపీ రేజ్ అయిపోతుంది డాడీ.
రేజ్ అవ్వడం ద్వారా ఎవరికి నష్టం? ఎవరికైనా నష్టమా? హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మందిరానికి వస్తున్నామంటే వస్తున్నాం, వెళ్తున్నామంటే వెళ్తున్నాం కాదు. నా 2 చేతులు ఎత్తి బ్రతిమలాడుతున్నాను, మనలో తగ్గింపు జీవితం ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 43వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం చదువు. చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఆమేన్. మిమ్మును హింసించు వారి కొరకు ఏం చేయాలంట? మీ శత్రువులను ప్రేమించుడి. శత్రువులను ఏం చేయాలి? ప్రేమించుడి. ఇటువైపు చూడండి. శత్రువులను ఏం చేయాలి? ప్రేమించుడి. ఇంటి పక్కన బోరింగ్ దగ్గర గొడవైన వాళ్ళతో ఏం చేయాలి చెప్పాలమ్మా? ప్రేమించాలి. చెప్పండి తల్లులు, ఏం చేయాలమ్మా? నువ్వు ఇక్కడికి వచ్చే ప్రార్థన దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలంటే నీ శత్రువులందరినీ నువ్వు క్షమించాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులను నువ్వు క్షమించాలి. నువ్వు శత్రువులను క్షమించకపోతే నా ప్రార్థన యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళదు. నువ్వు శత్రువులను గనుక క్షమించకపోతే నీ ప్రార్థన ఈ కప్పు కూడా దాటదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శత్రువులను, మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగే చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరేమి ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులు అలాగే చేయుచున్నారు కదా. జనులు కూడా అలాగే చేయుచున్నారు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. పరిపూర్ణులుగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి తల్లి? పరిపూర్ణులుగా. ఆమేన్. అన్నా, ఈరోజు నీ కన్నీరు తుడవబడాలంటే ఏం చేయాలి? నువ్వు నీ శత్రువులను క్షమించాలా. ఆమేన్. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. నీ పతనాన్ని ఎవరైతే కోరుకుంటారో వారిని ఏం చేయాలా? క్షమించాలా. భర్తను క్షమించాలా. భర్త కోసం బాధపడుతున్నావు, అవునా కదా? లే. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. వేదన పడుతున్నావు, దుఃఖపడుతున్నావు. ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ కన్నీరు నాట్యముగా మార్చబోతున్నాడు దేవుడు. ఈరోజు చాలా వేదన, చాలా దుఃఖం. ప్రభువు చెబుతున్నాడు, నీ కన్నీళ్లను నాట్యముగా నా దేవుడు మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానెన్నడు నేననాదెను అయ్యా, కానెన్నడు నేననాదెను. కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా. ఎక్కి ఎక్కి ఏడుపొచ్చినా
ఎక్కిరింతల పాలైనా ఎక్కి ఎక్కి ఏడ్పొచ్చినా ఎక్కిరింతల పాలైనా. హల్లెలూయా. ఈరోజు ఏ వేదనతో వచ్చావో తల్లి, ఏ బాధతో వచ్చావో, రోజు నీ భర్త పోరాటం అలా ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కన్నీరు నాట్యముగా మార్చే దేవుడు, మన కన్నీళ్లను చూసే దేవుడు, మన కన్నీరును తుడిచే దేవుడు. ఆమేన్. ఆమేన్. మా కృప కలుగును గాక. కూర్చోమ్మా, కూర్చోమ్మ. ఆమేన్. ఆమేన్. ఎస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. భర్త కోసం ఏడుస్తున్నా, వేదనతో ఉన్నా, దిగులుతో ఉన్నా, ఈరోజు చాలా వేదన, భర్త పోరాటం, దిగులుతో వచ్చావు. సులోచన. Oh Jesus. Hallelujah. 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 సులోచన, భర్త పోరాటంతో బాధపడుతున్నావు, చాలా వేదనతో వచ్చావు, చాలా దుఃఖముతో వచ్చావు. దేవుడు చెబుతున్నాడు క్షమించమని. క్షమించాలి. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు ఎక్కడుంటావో తెలియదు, కానీ నీ పోరాటాన్ని దేవుడు నాకు చూపిస్తున్నాడు, నీ వేదనను దేవుడు నాకు చూపిస్తున్నాడు, నీ దిగులును దేవుడు చూపిస్తున్నాడు. నీ కన్నీరు నాట్యముగా మార్చబడును గాక. ఆమేన్. సులోచన, చెప్పు, ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? ఇక్కడ యేసయ్య ఉన్నాడా? చెప్పు గట్టిగా. ఆమేన్. ఉన్నాడా? హల్లెలూయా. ఏ బాధతో వచ్చావు? భర్త సమస్య తర్వాత మాట్లాడదామా? కృప కలుగును గాక. నీ కన్నీరు నాట్యముగా మార్చబడును గాక. ఆమేన్. కూర్చో. కృప కలుగును గాక. నడు నేననాదను. కన్నీరు. అక్కడ కూర్చోండి అమ్మా, మీరు కూర్చోండి, అక్కడ కూర్చోండి. చప్పటి కొట్టాలి. కన్నీరు తుడచువాడా, నా కన్నీరు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఆయన కనులుండి చూడలేని దేవుడు కాదు, ఆయన చెవులుండి వినలేని దేవుడు కాదు. నీ హృదయంలో ఉన్న వేదనను తేరి చూసే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నీ హృదయంలో ఉన్న వేదనని దేవుడు చూస్తాడు. కనుక నీ హృదయములో మచ్చలు పొరలు ఉండకూడదు, తెల్ల కాగితం ఉండాలి నీ హృదయం. ఆమేన్. హల్లెలూయా. పగలు, ప్రతీకారాలు, కక్షలు ఇవి ఉంటే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థమే. ఎన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. యేసు ప్రభువు ఏ మనసు కలిగైతే ఉన్నాడో ఆ మనసు మనలో ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. సొంత అన్నదమ్ములనే ప్రేమిస్తే ఏం ప్రయోజనం? సుంకరులు కూడా అలానే చేస్తున్నారు కదా. వాళ్లకు నీకు తేడా ఏంటి? సొంత చెల్లితోనే ప్రేమగా ఉంటే ఏం ప్రయోజనం? నీ శత్రువులతో కూడా ప్రేమగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా.
ఈరోజు దేవుని బిడ్డగాను మారిపోవాలి. ఈరోజు వందల కిలోమీటర్ల నుంచి ఈ మందిరానికి వచ్చావేమో, ఏ ప్రయాసతో వచ్చావో, ఏ భారముతో వచ్చావో, దేవుడిని భారాన్ని చూడాలంటే, దేవుడిని ప్రయాసను చూడాలంటే నీ శత్రువులను నువ్వు ప్రేమించాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏదైతే విత్తుతామో చెప్పాలా. పత్తి గింజ నాటి మిర్చి కోరుకోవడం కరెక్టేనా? కరెక్టా? నో. అరటి చెట్టు నాటి దానిమ్మ కోరుకోవడం కరెక్టేనా? నో. నువ్వు ఏ ప్రేమనైతే విత్తుతావో ఆ ప్రేమే నీకు తిరిగి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్నటువంటి కోపం యేసు నామములో సమాధి కావాలి. నీ సొంత చెల్లిని చూసినప్పుడు ఏ విధంగా అయితే చెల్లెమ్మా ఆ ఫీలింగ్ ఉంటుందో, నీ శత్రువుని చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉండాలట. ఆమేనండి. ఇది సాధ్యం. ఎవరికి సాధ్యం అంటే క్రీస్తులో ఉన్న వారికి సాధ్యం. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. నన్ను మార్చుకో. ఆమేనండి. ఎలా మార్చుకో? ఏం రాఘవయ్య, హానోక్ బ్రదర్ని చూసినప్పుడు అదే ఫీలింగ్ ఉండాలి. మాధవ్ గారిని చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉండాలి. లేకపోతే డాడీ వాడితో వద్దు అంటే కుదరదు. ఆమేన్. వాడి లెక్క వాడు అప్పచెప్పుకుంటాడు, మన లెక్క మనం అప్పచెప్పాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఫలభరితమైన జీవితం నువ్వు చూడాలంటే యేసయ్యలాగా మారిపోవాలి. ఆమేనండి, ఆమేనండి. వాళ్ళు నిన్ను తిట్టని, వాళ్ళు నిన్ను కొట్టని, వాళ్ళు అనరాని మాటలనని ప్రేమించడమే నీ పని. ఆమేన్. ఏం పని? ఏం చేయాలి చెల్లెమ్మ? ఏం చేయాలా? ఏం చేయాలి డాడీ? ప్రేమించాలా. ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే క్రీస్తు కలిగి ఉన్న ప్రేమ. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో. ఈ పాట పాడుతుండగా కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టడం కాదు, యేసయ్య వైపు చూడాలా. యేసయ్య నన్ను మార్చుకో ప్రభువా, నన్ను లేవనెత్తు ప్రభువా, నాలో కోపం పోవాలి. యేసయ్యా నీ కొరకు నేను బ్రతకాలయ్యా. మాలో యేసయ్యా థ్యాంక్ యూ లార్డ్. ఆత్మదేవా అనంత జ్ఞాని నన్ను ఆశీర్వదించుమా, నా లోటును పూడ్చుమా. నన్ను ఆశీర్వదించుమా, నా లోటును పూడ్చుమా. నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో. నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో. ఆత్మదేవా అనంత జ్ఞాని నన్ను ఆశీర్వదించుమా, నా రూపును పూడ్చుమా. నన్ను ఆశీర్వదించుమా, నా లోటును పూడ్చుమా. ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయాలంటే నువ్వు యేసయ్యలాగా మారిపోవాలి. యేసయ్యా
నాలో ప్రేమించే గుణాన్ని ప్రభువా ఫలభరితమైన జీవితం జీవించాలి తండ్రి నీ మహిమ కొరకి బ్రతకాలి ఫలభరితమైన జీవితం జీవించాలి తండ్రి నీ మహిమ కొరకి బ్రతకాలి నీ పొలముల పగలంతా పని చేయాలి నీ పొలముల పగలంతా పని చేయాలి తుప్పు పట్టక కోసే కోతగా మారాలి తుప్పు పట్టక పంట కోసే కత్తిగా మారాలి నన్ను మార్చుకో నీ పోలికలో నన్ను దిద్దుకో నీ రూపులో ఆమె నన్ను మార్చుకో నీ పోలికలో నన్ను దిద్దుకో యేసయ్య నన్ను మార్చుకో ప్రభువా నన్ను మార్చుకో నీ పోలికలో నన్ను దిద్దుకో నీ రూపులో నన్ను మార్చుకో యేసయ్య నన్ను దిద్దుకో నీ రూపులో నన్ను మార్చుకో యేసయ్య నన్ను దిద్దుకో నీ పోలికలో నన్ను దిద్దుకో నన్ను మార్చుకో నన్ను దిద్దుకో యేసయ్య మమ్మల్ని మార్చుకోండి ప్రభు నన్ను మార్చుకో యేసయ్య నన్ను దిద్దుకో ప్రభు ఫలభరితమైన జీవితం జీవించాలి మా కుటుంబం అభివృద్ధిలోకి రావాలి మా పరిచర్య అభివృద్ధిలోకి రావాలి యేసు మమ్మల్ని మార్చుకోండి అయ్యో మమ్మల్ని లేవనెత్తండి ప్రభు యేసు నన్ను మార్చుకో నీ పోలికలో నన్ను మార్చుకో నీ పోలికలో రూపులో బిగ్గరగా చెప్పండి కూడా అలెక్స్ హల్లెలూయా ఇప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి ఆ పతనాన్ని కోరుకునే వ్యక్తి అనుకో లేదా ఆయన పతనాన్ని నేను కోరుకునే వ్యక్తి అనుకో ఆయన ఏం చేస్తాడు నాకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి తేజ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ ఎలా ఉన్నావు బ్రదర్ బాగున్నావు బ్రదర్ బ్రదర్ నేనేమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి బ్రదర్ ఈరోజు నేను మందిరానికి వెళ్ళాను బ్రదర్ పాస్టర్ అమ్మ తేజ గారి మందిరానికి వెళ్ళాను బ్రదర్ ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు ఈరోజు దేవుడు నన్ను దర్శించాడు బ్రదర్ నేను దీవించబడాలంటే నా పిల్లలు దీవించబడాలంటే నేను క్షమించాలంట బ్రదర్ ఒకవేళ నేనేమైనా తప్పిదములు చేసుంటే నన్ను క్షమించు బ్రదర్ అని చెప్పి ఆ బ్రదర్ నాకు ఫోన్ చేశాడు అనుకోండి సరేలే ఉండు అని నేను కోపంతో కట్ చేసినా నా హృదయంలో ఒక కలవరం స్టార్ట్ అవుతుంది. అరే నేను ఇబ్బంది పెట్టింది నేను ఇబ్బంది పెట్టినా కానీ ఆయనే నాకు ఫోన్ చేసి సారీ చెప్పాడు. నేనేమైనా తప్పు చేశానేమో
నిజంగా నేను తప్పు చేశానేమో అని ఏడుస్తాడు, బాధపడతాడు. నేను గనక ఆ బిడ్డతో సమాధాన పడకపోతే నాకు రావాల్సిన దీవెనలు కూడా ఆ బిడ్డ మీదకి దేవుడు రిలీజ్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నామా, ఎన్ని వారాలు మందిరానికి వెళ్ళామా, ఎన్ని సంవత్సరాలైందా దేవుణ్ణి నమ్ముకొని లెక్క కాదు. నీ హృదయం ఏ విధంగా ఉంది? సమాధాన పరచబడ్డటువంటి హృదయం అనేది. నీ హృదయంలో శత్రువులు ఎవరైనా ఉన్నారా? అన్నా నువ్వంటే నాకు ఇష్టమే అన్నా, నీ మాట నేను వింటగానే, నువ్వు చెప్పిన మాట వింటగానే, వాడితో మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వనన్నా. వాడంటే నాకు వాళ్ళంతా మండిపోతుందన్నా, వాడితో నేను సమాధాన పడలేనన్నా. నో, సమాధాన పడాలి. నీ శత్రువునైనా ప్రేమించే ప్రేమ నా యేసయ్య ప్రేమ. ఆనాడు కల్వరి సిలువలో యాగమవుతున్న నా యేసయ్య ఆ శీలలతో ఇలా పొడిచిన రక్తానికి బదులు వాటర్ బయటికి వచ్చిన తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండని క్షమించిన గొప్ప ప్రేమామయుడు, దయామయుడు నా యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దయామయుడు, కరుణామయుడు, జాలీమయుడు యేసయ్యను నమ్ముకున్న మనము ఆ జాలి మనలో లేకపోతే, ఆ ప్రేమ మనలో లేకపోతే, ఆ కరుణ మనలో లేకపోతే మనము దీవించబడలేం, మనం ఆశీర్వదించబడలేం. ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత నీకు శత్రువులుగా ఎవరెవరైతున్నారో వారికి ఫోన్ చేసి సమాధాన పడండి. పాస్టర్ అమ్మ తేజ చూసినా చూడకపోయినా నా యేసయ్య తేరి చూస్తాడు, నా యేసయ్య తేరి చూస్తాడు. ఈరోజు నువ్వు దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలంటే నువ్వు దీవించాలి, ఇలా ఉండాలి అని ఆ వాగ్దాన భూమిలో నువ్వు అడుగు పెట్టాలి అంటే నీలో ఉన్న కోపము సమాధి కావాలి. ఆ వాగ్దాన భూమిలో నువ్వు అడుగు పెట్టాలి అంటే కోపమనే సాతాను నీలో ఉండడానికి వీలు లేదు. నువ్వు దీవించబడాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నీ పిల్లలు దీవించబడాలి అంటే నీలో ఎంతకాలం కోపం, ఎంతకాలం నీలో కోపం, ఎంతకాలం ఒక్కగానొక తండ్రిని ప్రేమించలేకపోతున్నావు, ఒక్కగానొక తల్లిని ప్రేమించలేకపోతున్నావు, ఒక్కగానొక చెల్లిని ప్రేమించలేకపోతున్నావు, ఒక్కగానొక అన్నని ప్రేమించలేకపోతున్నావు, ఒక్కగానొక కొడుకును ప్రేమించలేకపోతున్నావు, ఒక్కగానొక కూతుర్ని ప్రేమించలేకపోతున్నావు. దీనంతటికి కారణం కోపం, కోపం, కోపం. దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీలో కోపం ఉండడానికి వీలు లేదు. తీసిపడే ఈ కోపాన్ని. ఆ కోపం మనలో ఉంటే బీపీ వచ్చేస్తుంది. ఆ కోపం అనేది షుగర్ని తీసుకొస్తుంది. ఆ కోపం అనేది నీ శరీరంలో అవయవములను పాడు చేస్తుంది. అది లూసిఫర్. అది దాన్ని తీసి పక్కకు పడేసి యేసు పరిశుద్ధ నామంలో మీరందరినీ గనక క్షమించగలిగితే నా దేవుని కృప నేరుగా మీ మీదికి దిగి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆగ్రహము విడిచిపెట్టుము, కోపము మానుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ జీవితంలో అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి నిందలు, అనేకమైనటువంటి బాధలతో నువ్వు వచ్చావేమో, అనేకమైనటువంటి కష్టాలతో వచ్చావేమో.
నీ హృదయాంతర్యంలో నుంచి యేసయ్య వైపు చూడగలగాల. నువ్వు యేసయ్యని చూడగలగాలి అంటే నీ మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి ఉంటే నువ్వు యేసయ్యని చూడలేవు. నీ శరీరంలో అనారోగ్యానికి ఈరోజు విడుదల లేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నీతో నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు సహోదరి, ఈరోజు ఒక తీర్మానం కలిగి, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నాతో మాట్లాడు, అయ్యా నన్ను లేవనెత్తు, నాలో కోపం ఉండడానికి వీలు లేదయ్యా, అయ్యా నాలో కోపం ఉండడానికి వీలు లేదు ప్రభువా, నాకు నువ్వు కావాలయ్యా. అనాథగా మారిపోయినా, అభాగ్యునిగా మారిపోయినా, అయ్యా నీ కృప నా పైన ఉండాలంటే నేను అందరితో సమాధాన పడాలంటున్నావు ప్రభువా. ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలంటే కళ్ళు మూసుకొని ఈరోజు నీకెవరు లేరని, ఏమీ తెలియదని అన్నారా నిన్ను నిరాశపరిచారా, పురుగంటి వాడనని, ఎప్పటికీ ఇంతేనని, నా బ్రతుకు మారదు అని అనుకుంటున్నావా? నేనున్న నన్న యేసు మాటలు మరిచావా? మారాలు నిన్ను విడువకూడమ్మా, కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువకూడమ్మా, కరుణ చూపి కలత మాన్పి, కరుణ చూపి కలత మాన్పి, యేసు తోడు కరుణించు యేసు నిన్ను విడువకూడమ్మా, కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువకూడమ్మా. యేసయ్య నాకు నువ్వు కావాలయ్యా. మోకరించగలిగే వారు మోకరించండి. శైలజ, శైలజ, నీకెవరు లేరని, ఏమీ లేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా, పురుగంటి వాడనని, ఎప్పటికీ ఇంతేనని, నా బ్రతుకు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయి. అనుకుంటూ నీకెవరు లేరని, ఏమీ తెలియదని అన్నారా నిన్ను నిరాశపరిచారా, పురుగంటి వాడనని, గుండెలో ఉన్న వేదనంతా యేసయ్యకు చెప్పుకో. నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాటలు మరిచావా? కన్నీరు నాట్యముగా మార్చెను చూస్తావా? నేనున్నానన్న యేసు మాటలు మరిచావా? ప్రతి ఒక్కరు కన్నీరు
లేచి నిలబడదాం, లేచి నిలబడదాం ప్రతి ఒక్కరు. కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా, కరుణించు కళ్ళు మూసుకోండి. యేసు నిన్ను ఏడవాలి. విడువబోడమ్మా. యేసు చేతులు పైకి లేపి. నీకేమీ లేదని, ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా? తలరాత ఇంతే, చేతులు పైకి లేపండి. తర్వాత ఏమోనని రేపటి చేతులు పైకి లేపే, చింతించుచున్నావా? చేతులు పైకి లేపే. చింతించకన్నా యేసు ఈరోజు నీ కన్నీళ్లను మరచావా? నాట్యముగా మార్చబోతున్నాడు యేసయ్య. కన్నీరే Yes. మార్చెను చూస్తే. ఏం పేరు నీ పేరు? హల్లెలూయా. శైలజమ్మా, నువ్వు ఏం చెప్పకు. చాలా వేదనతో వచ్చావు, అనారోగ్యంతో వచ్చావు. అవునా? అవును. నీ అనారోగ్యం గురించి అవును సార్. ఇక్కడికి వచ్చావు. అవునా? అవును. ఇక్కడ దేవుడు ఉన్నాడా? యేసయ్య ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు. గట్టిగా చెప్పండి కదా. యేసయ్య ఉన్నాడు, గొప్ప దేవుడు. హల్లెలూయా. ఎక్స్పెక్ట్ చేసిన ఆ దేవుడు నిన్ను పిలుస్తాడని. అవును సార్. అంటే దేవుడు నిన్ను పిలుస్తాడు ముందే తెలుసు. పిలుస్తాడు అనుకున్నాను. కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తున్నావు. ఆమేన్. ఎక్కడి నుంచి వచ్చినావు? కడప. కడప నుంచి వచ్చావు. కడప ఉత్తల ఎర్రగుంట్ల. కడప అవతల ఎర్రగుంట. ఉరుటూరు సార్. ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. నీ అనారోగ్యం యేసు నామంలో నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. సిస్టర్, నీ గుండెలో ఉన్న వేదన, నీ గుండెలో ఉన్న బాధ, బలహీనత చేతులు పైకి లేపి ఇప్పుడే దేవుడు నిన్ను తాకబోతున్నాడు. ఆమేన్. 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 హల్లెలూయా. పట్టుకోండి, వెనకాల పట్టుకోను. యేసు నామం టచ్ టచ్. జీసస్, జీసస్, జీసస్. ఆ బిడ్డలో ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యం హల్లెలూయా. యేసు నామములో బయటికి వెళ్ళిపోయేసు. ఆమేన్. బయటికి వెళ్ళిపోయేసు. ఆమేన్. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో ప్రతి దుష్ట దురాత్మక శక్తులు ఆ బిడ్డను వదిలిపెట్టాలి. పోయేసు. ఆమేన్. యేసు నామములో వెళ్ళిపోయేసు. ఆమేన్. యేసు నామములో, ఆమేన్. యేసు నామములో వెళ్ళిపోవాలా, వెళ్ళిపోవాలా. శీఘ్రముగా స్వస్థత కలుగునుగా, ఆమేన్. కలుగునుగా, ఆమేన్. కలుగునుగా, ఆమేన్. కలుగునుగా, కలుగునుగా, ఆమేన్. కలుగునుగా. ఆమేన్. కలగాలి, కలగాలి. తాకండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేచి నిల్చోబెట్టు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కళ్ళు తుడవండి, కళ్ళు తుడవండి. అమ్మ ఇట్రా అమ్మ. తండ్రి బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించాడు. ఇంకెప్పుడు బలహీనత ఉండడానికి వెళ్ళే ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. శీఘ్రముగా బిడ్డకు స్వస్థత కలుగునుగా. ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మా, అమ్మా, ఏం బాగలేదు.
దేవుడి జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. సరేనా? చేతులు పైకి లేపడు, చేతులు కాట్లేసి వెళ్ళిపో. కన్నీరు కారుస్తూ ఈరోజు నీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. సూచక్రియలను దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకి లేపు. హల్లెలూయా. చేతులు పైకి లేపి దేవునికి స్తుతులు చెల్లించాలా, స్తుతులు చెల్లించాలా. హల్లెలూయా. చేతులు పైకి లేపాలా, చేతులు పైకి లేపాలా. చేతులు పైకి లేపాలి. కన్నీరు కారుస్తూ యేసయ్య బిడ్డల జీవితంలో అద్భుతం జరగాలి అయ్యా, ఈ బిడ్డల జీవితంలో అద్భుతం జరగాలయ్యా. అయ్యా లేవనెత్తు ప్రభువా. ఈరోజు మీ జీవితాల్లో అద్భుతాలు దేవుడు జరిగించబోతున్నాడు. ప్రేమలత ఎవరు? ప్రేమలత. ప్రేమలత ఎవరమ్మా? చేతులు చూపెట్టమ్మా. జీసస్. ఎస్. ప్రేమలత చాలా అప్పులతో కూడుకుపోయినారు, చాలా వేదనతో ఇక్కడికి వచ్చావు, చాలా బాధతో ఇక్కడికి వచ్చావు. ఏం పేరు నీ పేరు? ఏ సమస్యతో వచ్చావు? హల్లెలూయా. ఏ సమస్యతో వచ్చావు? అప్పుల సమస్యతో వచ్చావు. ఇక్కడ దేవుడు ఉన్నాడమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? ఒరిస్సా నుంచి వచ్చారు. ఎంతమంది వచ్చారు ఒరిస్సా నుంచి? ఎక్కడున్నాడు ఆయన? రానా రానా రానా. నీకెవరు లేరని, ఏమీ తెలియదని అన్నారా? మీరందరూ గుండెలు పగిలిపోయేటట్టు ఏడవాలి ప్రతి ఒక్కరు. నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. ఏడుస్తే ఎవరేమనుకుంటారో వారితో నీకు సంబంధం లేదు. గుండెలు పగిలిపోయేటట్టు ఏడువు. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. అమ్మా ఏం పేరు తల్లి నీ పేరు? అమ్మా ప్రేమలత. ఒరిస్సా నుంచి వచ్చారు. ఎలా తెలుసు ఈ పరిచర్య? యూట్యూబ్ లో నుంచి చూసారు. ఎంత ఉన్నారు అప్పు?
10 లక్షలు అప్పు ఉంటారు. అప్పుల కోసం ఏడ్చేది నువ్వేనా? అవునయ్యా. బాధపడుతున్నారు. ఏమనిపిస్తుంది డాడీ? అమ్మా అప్పులు తీరుతాయి యేసు నామంలో. మీ జీవితంలో నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పులు తీరాలని ఒక ఆశతో ఒరిస్సా నుంచి వచ్చారు. వర్షంలో ప్రయాణం చేసి వచ్చారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. రోజు చూస్తారు. రోజు లైవ్ చూస్తారు. ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడికి. నిన్న సాయంత్రం 7:30-8 వచ్చాం. ఏమనిపిస్తుంది? ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏమైందో ఒరిస్సా భాషలో చెప్పు కెమెరాకి. వచ్చినప్పుడు ఇక్కడ ఏమైంది, ఇప్పుడు దేవుడు ఏ విధంగా పిలిచాడు ఒరిస్సా భాషలో. ఒరిస్సా నుంచి కూడా చాలా మంది చూస్తున్నారు. చెప్పు. ଆଜ୍ଞା ଆପଣ ସମସ୍ତଙ୍କୁ ନମସ୍କାର. దగ్గరికి. ଆମେ ଯେଉଁ କାଲି ଘରରୁ 3ଟା ବେଳେ ବାହାରିଲୁ, ରାତି ଏଠି ଆସୁ ଆସୁ 8ଟା ଲାଗିଛି. ଆସିବା ବେଳେ ଆମକୁ ବର୍ଷା ଲାଗୁଥିଲା. ହେଲେ ମଧ୍ୟ ଆମେ କେଉଁଠି ରହିନୁ, ସିଧା ଡାଇରେକ୍ଟ ଆମେ ଏଠି କତଗୁଡ଼ମ ଆମାଦେଜାବାର ଯିବା ବୋଲି ଆମେ ଆସୁଛୁ ଆଶା କରିକି ସେମିତି ଆକା ଆସିଲୁ. ଗାଡ଼ି ମଧ୍ୟ ଟ୍ରାଭେଲ୍ ଦେଉଥିଲା, ହେଲେ ମଧ୍ୟ ଏଠି ଆସିବା ପର୍ଯ୍ୟନ୍ତ କିଛି ଟ୍ରାଭେଲ୍ ମଧ୍ୟ ଦେଇନି ଆମର ଗାଡ଼ି. ଆମେ 3ଟା ପିଲାକୁ ଘରେ ଛାଡ଼ିକି ଆମେ ମୋ ସ୍ତ୍ରୀ ମୁଇଁ ଆସୁଛି. ଆମେ ଆଜି ଆଉ 2 ସପ୍ତାହ ଆସିବୁ ବୋଲି, ଯେତେ ବର୍ଷା ଥିଲେ ମଧ୍ୟ ଆସିବାକୁ ଆମର ଇଚ୍ଛା ଅଛି. ଗଲା ସପ୍ତାହ ଆସିବାକୁ ଇଚ୍ଛା ଥିଲା ଯେ ଆମେ ଆସିପାରୁନାହିଁ ଆମର ଅସୁବିଧା ଲାଗି. ଏ ସପ୍ତାହରେ ଆମର ଅସୁବିଧା ନାହିଁ, ଆଉ ଗୋଟେ 2 ସପ୍ତାହ ଆସିପାରିବୁ ବୋଲି ଆଜ୍ଞା ନମସ୍କାର କରୁଛି. ఆమేన్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు తెలుగులో చెప్పమ్మా. ఏమని ప్రార్థన చేస్తున్నావు అక్కడ నుంచి? తండ్రి, మేము ఎలాగైనా అమ్మ తేజ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా సమస్యలు అని చెప్పుకుని తండ్రి ప్రభా, ఎలాగైనా విడుదల పొందాలి అప్పుల సమస్య నుండి మేము గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. భర్త చేయి పట్టుకోమ్మా. భర్త చేయి పట్టుకో. ఆ చేయి కూడా పట్టుకోండి, 2 చేతులు. ఎస్, యేసు నామంలో ఇటు రండి, దగ్గరికి రండి. యేసు నామంలో బిడ్డల అప్పులు తొలగిపోవునుగా. ఆమేన్. ఆ 10 లక్షల రూపాయల అప్పులు ఇన్ని రోజులు ఒకరి దగ్గర తీసుకున్నారేమో, ఒకరికి ఇచ్చే స్థితిలోకి బిడ్డలు వెలుదురుగా. ఆమేన్. బిడ్డలు వెలుదురుగా. ఆమేన్. వెలుదురుగా. ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. కృప కలుగునుగా. బ్లెస్ చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 మీ అప్పులు అతి తొందరలో తీరిపోబోతున్నాయి. ఆమేన్. ఆమేన్. సంతోషంగా రావాలి మీరిద్దరు. ఆమేన్. సరేనా? కృప కలుగునుగా. ఆమేన్. కృప కలుగునుగా. ఈ వారం వస్తామయ్యా. ఆమేన్. కృప కలుగునుగాక. కృప కలుగునుగా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. నీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడబోతున్నా. చాలా వేదనతో వచ్చావు, చాలా బాధతో వచ్చావు. ఈరోజు నీలో ఉన్నటువంటి వేదన, దుఃఖం అంతా ప్రభువు చూస్తున్నాడమ్మా. నీలో ఉన్న వేదన ప్రభువు నాకు చెబుతున్నాడు. యేసయ్యా కావాలా నీకు ఈరోజు? కావాలన్నా. యేసయ్య కావాలి. కావాలా? చెప్పు. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. యేసయ్యా నువ్వు నాకు కావాలి. యేసయ్యా నువ్వు నాకు కావాలి. బాప్తీసం తీసుకున్నావా? నువ్వు బాప్తీసం తీసుకున్నావా? కృప కలుగునుగా. ఆమేన్. చర్చ్కి ఎప్పుడు వెళ్ళావు? లేదు సార్, మేము హిందువులు మీరు? యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం వచ్చాను
నీకున్న వేదన దేవుడు నాకు చెప్పాడు. నేను ఆఫీస్ రూమ్లో చెప్తా నీకు, సరేనా? ఎందుకు వచ్చా నాకు తెలుసు, నీకు తెలుసు, దేవుడికి తెలుసు, సరేనా? ఇంతమందిలో నేను చెప్పలేను, కానీ నీ కన్నీళ్లను వేసే చూస్తున్నాడమ్మా. ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు, యూట్యూబ్లో చూసొచ్చావు. కదిరి 700 కిలోమీటర్స్ 700 కిలోమీటర్ల నుంచి వచ్చావా? నువ్వు చర్చికి కూడా వెళ్ళావు. ఈరోజు ఏమనిపిస్తుంది? యేసయ్య ఉన్నాడు అనిపిస్తుంది సార్. యేసయ్య ఉన్నాడు అనిపిస్తుంది సార్. మీతో మాట్లాడదామని రోజు కాల్ చేస్తుంటే సార్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండే, అందుకే నేనే వచ్చాను సార్ నా ప్రాబ్లం కోసం. నువ్వు రాకముందే నీ ప్రాబ్లం యేసయ్య నాకు చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నేనున్నానన్న యేసు మాట నచ్చవా, మారాను మధురముగా మార్చేను చూస్తావా. అక్క నాకు చేసుకో. యేసు మాటలు మరిచావా, మారాను మధురముగా మార్చేను చూస్తావా. ఎంతమంది వచ్చారు మీరు? 3 మెంబర్స్. ఎవరెవరు వాళ్ళు? ఎవరమ్మా ఈ అమ్మతో వచ్చిన వాళ్ళు? ఆమేన్. దేవుడు మాట్లాడేది కరెక్టేనా? అంతా కరెక్టే. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. కూర్చో. అందరూ 2 చేతులు పైకి లేపుదాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఎక్కడైతే ఓడిపోయినావో అక్కడే దేవుడు గెలిపించబోతున్నాడు. ఏ మనుషుల ముందు ఓడిపోయినావో అక్కడే దేవుడు గెలిపించబోతున్నాడు. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా ప్రతి ఒక్కరం? అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు కదా. ప్రేమను, ఆయన ప్రేమను మనకు పంచిన దేవుడు, అదే ప్రేమను ఇతరులకు కూడా పంచాలని దేవుడు మాట్లాడారు. ఈ సమయంలో అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అద్భుతమైన రీతిలో దేవుడు మాట్లాడి ఉన్నారు. ప్రేమించిన వారినే ప్రేమించడం కాదు, మన శత్రువులను కూడా ప్రేమించే వ్యక్తులుగా మనము లెగాలి. ఆమేన్. ఈ రోజున ఎలాంటి విషయాలలో ఇతరులతో నువ్వు మాట్లాడలేని స్థితిలో ఉన్నావు కావచ్చు, కానీ దేవా నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపడదాం. ఓ దేవా ప్రభువు మమ్మల్ని క్షమించండియా అని ప్రార్థన చేద్దాం. తప్పును కప్పుకునే వారిగా కాదు, తప్పును ఒప్పుకునే వారిగా మనం ఉన్నప్పుడే మనం దీవించబడతాం కదా. ఈ సమయంలో అందరం కలిసి ప్రార్థనలో ముందుకు సాగుదాం, ప్రార్థన చేద్దాం. ఓ నమ్మదగిన తండ్రి మీకే స్తోత్రం ప్రభా, జీవము గల తండ్రి మీకే స్తోత్రం, ఓ ప్రేమ గల తండ్రి మీకే స్తోత్రం. మీ ప్రేమ అద్భుతమైన ప్రేమయ్యా, మీ ప్రేమ గొప్పది స్వామి. ప్రభా ఈ రోజున మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీరు చూపించిన ప్రేమని, మీరు చూపించిన మాదిరే ప్రభా. ఇదిగోండి మీరు ఎలా అయితే ప్రభా ఎలాంటి గుణగణాలు కలిగిన ప్రభా వ్యక్తిగా ఉన్నారో, నీ బిడ్డలము కూడా మేము కూడా అలాంటి లక్షణాలు కలిగి ముందుకు సాగుదుముగాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మేము కూర్చున్నా, నిలుచున్నా, పడుకున్నా అయ్యా ఇదిగోండి మా ప్రార్థన జీవితంలో, మా ఉపవాసములో అయ్యా ఇదిగోండి ప్రతి విషయములో అయ్యా ఇదిగోండి ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలోనైనా అయ్యా ఇదిగోండి మీలాంటి వారిమిగా, మీలాంటి మాదిరి కలిగిన జీవితాలతో అయ్యా మీలాంటి ప్రేమతో మేము ముందుకు సాగుదుముగాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. సహాయము చేయండి. ఎంతమంది అయితే ప్రభా ఇదిగోని వాక్యాన్ని చేత పట్టుకొని ఒక చక్కని తీర్మానము తీసుకుంటున్నారో, ప్రేమ కలిగి ముందుకు సాగాలని అయా తీర్మానము కలిగి ఉన్నారో, వారి జీవితంలో అద్భుతము జరుగునుగాక. నీ ప్రేమను మేము అనేకులకు పంచుదుము గాక. ఎంతో మంది నశించిపోతున్నారు, ఎంతో మంది ప్రభా ఇదిగోండి ప్రభా
వ్యతిరేకంగా ఉన్నారు. ఎంతమంది ప్రభా ఇదిగోండి మాకు హాని చేసిన, కీడు చేసిన వారికి మేము మేలు మాత్రమే చేయుట కృప చూపించమని వేడుకున్నా ప్రభా. నీ ప్రేమను ఎల్లప్పుడూ పంచే వారిగా ఉండే కృపను దయచేయండి. ఏ కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో ప్రేమ కరువైపోయిందో, సమాధానము లేకుండా ఉన్నారో ప్రభా ఇదిగోండి, తల్లి బిడ్డల జీవితాల్లో సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా ఉన్నారో అయా, విడిపోయిన కుటుంబాలు, చెదిరిపోయిన కుటుంబాలు, జీవితాలు అయా ఇదిగోండి, బంధాలు అన్నింటిని గురించి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభని మీ ప్రేమలో కట్టబడుదురుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. మీ ప్రేమలో కట్టబడుదురుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. క్షమించే వారిగా మేము ముందుకు సాగుదుముగాక అని మేము ప్రార్థిస్తున్నాం. భార్యని క్షమించే వారిగా, భర్తని క్షమించే వారిగా, పిల్లల్ని క్షమించే వారిగా అయా ఇదిగోండి, మాకు వ్యతిరేకంగా ఉన్న వారిని క్షమించే వారిగా అయా ఇదిగోండి, ఎవరిని కూడా ప్రభా ఇదిగోండి మేము ప్రభా ఇదిగోండి ఎవరికి హాని చేసే వ్యక్తులుగా కాదయ్యా, వారికి మేలు చేసే వ్యక్తులుగా, మీ ప్రేమను పంచే వ్యక్తులుగా అయ్యా, మిమ్మల్ని పోలి నడుచుకునే వారిగా మేము ముందుముగా అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఆయా ప్రాంతాల నుంచి, ఎంతో దూరము నుంచి అయ్యా ప్రయాసపడి ప్రభా భయంకరమైన వర్షమున్న ప్రభా ఇదిగోండి, సైక్లోన్ని కూడా లెక్క చేయకుండా నీ బిడ్డలు ప్రభా ఇదిగోండి ప్రభా ఈ ప్రాంతానికి నడిపించబడి ఉన్నారు. అయా వారు, వారి కుటుంబాలు దీవించబడును గాక అయ్యా, మీ ప్రేమలో వర్ధలింపబడును గాక ప్రభా. ఇంకను మీ ప్రేమలో మేమందరము అయ్యా ఇదిగోండి మేము ముందుకు సాగుదుము గాక. మా ప్రభా ఇదిగోండి చివరి శ్వాస వరకు, ఈ మట్టిలో మేము కలిసే వరకు అయ్యా ఇదిగోండి మేము మీ ప్రేమను మాత్రమే అయ్యా పట్టుకొని ముందుకు సాగుదుము గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం స్వామి. సహాయము చేయండి అయ్యా. మాలో ఉన్న ప్రతి లోటుపాటులను తొలగించండి. మాలో ఉన్న ప్రతి ప్రభా ఇదిగోండి లోటుపాటులు తొలగించి అయ్యా ఇదిగోండి మీ నామానికి మహిమను తీసుకొచ్చే వ్యక్తులముగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. మా చూపులో అయ్యా ఇదిగోండి, మా నడవల్లో, మా మాటలో, మా స్వభావములో ప్రభా ఇదిగోండి ప్రతి విషయంలో, మా హృదయంలో అంతా కూడా మీ ప్రేమ నింపబడును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రేమను కలిగి ముందుకు సాగుదుము గాక అని మేము ప్రార్థిస్తున్నాం స్వామి. సహాయం చేయండి. సేవకు నిలబెట్టుకొని నడిపించినందుకు స్తోత్రం. ఈ ఆరాధనంతా మీకు మహిమకరంగా జరిపించినందుకు స్తోత్రం. అనేకులతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. సహాయం చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా.